పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక గెలుపు ఓటములపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, నిన్నంతా కూడా చూడడం జరిగింది, పోలింగ్ సరళిని పరిశీలించడం జరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంలో కంటే పెరిగిందని చెప్పవచ్చు. ఎలా ఉందంటున్నా ఈ పోలింగ్ సరళి? బాగుంది. పోలింగ్ సరళి 74% అయింది రమేష్, మీకు కూడా తెలుసు. చాలా బ్రహ్మాండంగా జరిగింది, వన్ సైడెడ్గా జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడుకోవటమే తప్ప కాంగ్రెస్కి మన నల్గొండలో ఎప్పటిలాగానే ఈసారి చాలా భారీ మంచి విజయం ఉండబోతుంది. అన్ని నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది. ఈసారి సూర్యాపేట నియోజకవర్గంలో పోయినసారి ఓడిపోయింది ఏదైతే ఉందో అక్కడ కూడా మాకు మంచి మెజార్టీ 30,000 నుంచి 40,000 మెజార్టీ వస్తుంది. అంటే ఈ పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఎవరికి లాభం అనుకుంటారు, ఎవరికి నష్టం అని బేరేజ్ వేసుకుంటారు? పెరిగిన పోల్ పర్సెంటేజ్ తప్పకుండా మేము చూసిన సర్లీలో చూస్తే, ఇప్పుడు నేను సాగర్లో, మిర్యాలగూడలో, హుజూర్నగర్లో ఇవన్నీ పరిశీలించడం తెలుసుకున్నాం కూడా, అన్నీ కూడా కాంగ్రెస్కే అడ్వాంటేజెస్గా ఉన్నాయి. పెరిగిన పోలింగ్ అంటే అసెంబ్లీ నుంచి చూసుకుంటే మనకు తగ్గింది యాక్చువల్గా, కానీ మనం పోయిన పార్లమెంట్ నుంచి చూసుకుంటే 4% పెరిగింది. తప్పకుండా అదంతా కూడా కాంగ్రెస్కే అడ్వాంటేజెస్ ఇది ఉంది నల్గొండ పార్లమెంట్ పరిధి వరకు. మొత్తం 7 నియోజకవర్గాల్లో నిన్న పోలింగ్ సరళిని పరిశీలించినా కానీ ఒకవేళ మెజార్టీ ఏ నియోజకవర్గంలో ఎక్కువగా అనుకుంటున్నారు? ఎలా? నేను నా పర్సనల్గా అయితే హుజూర్నగర్ నియోజకవర్గంలో అనుకుంటున్నాను. పోలింగ్ కూడా అక్కడ ఎక్కువగా పోలింగ్ కూడా ఎక్కువైంది. వారి పనితీరు కూడా చాలా బాగుంది. అక్కడ కార్యకర్తల ఇది కూడా చాలా బాగుంది. తప్పకుండా హుజూర్నగర్ ఫస్ట్లో ఉంటుంది. మిగిలినవి కూడా అక్కడనే స్వల్ప తేడాతోనే మంచి మెజార్టీలు సాధిస్తాయి. దాదాపు మొత్తం ఒక 50 రోజుల పాటు అనుకుంటారు చూడడం జరిగింది. మొత్తం కూడా మండు టెండన్ సైతం లెక్క ఎండలు కూడా చాలా విపరీతంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీరా ఎలా ఉంది. తర్వాత పోలింగ్ పర్సెంట్కి వచ్చేసరికి మనం అనుకున్న విధంగా వాతావరణం అనుకూలించడం కూడా ఇది లాభించే విషయం అనుకోవచ్చు. తప్పకుండా వాతావరణం లాస్ట్ 1 వీక్లో అనుకూలించడం అనేది, లేకపోతే మేము 60 నుంచి 70% మించదనుకున్నాం. కానీ పోలింగ్ సరళి పెరిగేదానికి వాతావరణం లాస్ట్లో సహకరించడం, అదే ముఖ్యంగా పోలింగ్ సరళిని పెంచింది అనుకోవచ్చు. అదేవిధంగా మీ సెకండ్ పొజిషన్, మీ ప్రత్యర్థి అయినా కానీ మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు వన్ సైడ్ అని అనుకున్నారు. సెకండ్ పొజిషన్ బీజేపీ అనుకోవచ్చా, బీఆర్ఎస్ అనుకోవచ్చా? దాని మీద నేను అంచనా ఉన్నా కానీ అంచనా వేసి చెప్పదలుచుకోలేదు. అయినా వాళ్ళు ఏదైనా సెకండ్ పొజిషన్ కోసమే కొట్లాట, సరే చెప్పొచ్చులే. కానీ బీఆర్ఎస్ఏ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. బీఆర్ఎస్కే కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా ఉన్న పార్టీ. సరే వాళ్ళు ఈరోజు అధికారం కోల్పోయి ఉండొచ్చు, కానీ బీజేపీకి కార్యకర్తలు లేని ఊర్లు కూడా ఉన్నాయి. కాబట్టి బూత్ ఏజెంట్లు పక్క నుంచి పోయి ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే, కాకపోతే వాళ్ళకు వచ్చినటువంటి పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో 60,000 వచ్చింది. అక్కడి నుంచి ఎంతో కొంత పెరిగే వరకల్లా వాళ్ళు ఎంతో పెరిగిందని అనిపిస్తుంది కానీ ఆ సౌండ్కి. బట్ బీఆర్ఎస్ గ్రామంలో కార్యకర్తలు ఉన్న పార్టీ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంటుంది. మొత్తం మీద 50 రోజుల పాటు కూడా నిరంతరం ప్రజల్లో ఉండడం జరిగింది. మొత్తం కూడా అంతా కూడా ఆడావిడి మనం పోలింగ్ చూసినాం. ఏమైంది రాత్రి? ఎలా ఉంది? ప్రశాంతంగా నిద్రపోయారా? ఇంకా లేదు, ఈరోజు రాత్రి చూడాలి. ఎందుకంటే సరే ఎంతైనా ఎలక్షన్ ముగిసిన తర్వాత అంతో ఎంతో ఉంటుంది. ఇక ఓ వారం రోజులు కార్యకర్తలు మేము కూడా రెస్ట్ తీసుకొని ఇంకొక ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ముందు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ క్రియాశీలకంగా లేదు, డైరెక్ట్గా లేదు, అంటే ఒక పదవిలో లేదు ఇక నుంచి. కాబట్టి ఇక బాధ్యత కాబట్టి ఈ వారం రోజులు కార్యకర్తలకు మాకు రెస్ట్ ఇచ్చి ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా కౌంటింగ్ కూడా 20 రోజుల సమయం ఉంది. 20 రోజుల పాటు అంతా కూడా ఏంటంటే చాలా వరకు నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అంతా కూడా కొంచెం బయటికి వెళ్ళడం అలాంటివి. కాబట్టి వారం 10 రోజులు రెస్ట్ తీసుకొని ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతాం. ఇంకా లెట్స్ ఇదే మొదటి రాజకీయ ప్రయాణం. చాలా వరకు అనుకున్నారు పార్లమెంట్ విషయానికి వస్తే ఒక 60%, 65% అనుకున్నారు. పోలింగ్ పర్సెంట్ మాత్రం గణనీయంగా పెరిగింది. లేదు, మేము 70 నుంచి 75% పోలింగ్ సాధించాలి అనే దిశగానే ముందు నుంచి ప్రయత్నం చేసినాం. 80% ఎట్లయినా తీసుకుపోవాలనుకున్నాం. అదొకటి కుదరలేదు, ఎందుకంటే అవుట్ సైడర్స్ చాలామంది ఉన్నారు దీంట్లో. సో ఒక దేవరకొండ నియోజకవర్గంలో చూసుకుంటే 50 నుంచి 60,000 మంది ఉన్నారు. అందుకే దేవరకొండలో మీకు తక్కువైంది అన్నిటికంటే. కాబట్టి ఈ అవుట్ సైడర్సే రాకపోవటం వాళ్ళు నిరాసక్తగా అనిపించే. కానీ ఊళ్ళల్లో ఉన్నోళ్ళు 90-92% అయిన వాళ్ళు ఊర్లు కూడా ఉన్నాయి. ఊళ్ళో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం పోలింగ్ జరిగింది. మన దగ్గర నుంచి సిటీ దగ్గర కాబట్టి సిటీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం పోలింగ్ ఇచ్చాం. మేము ముందు నుంచి మాత్రం 70% సాధిస్తాం ఎట్టి అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాబట్టి అనుకున్నట్టే సాధించాం. కానీ రఘువీర్ రెడ్డి పెద్ద ఎత్తున విపరీతంగా ఖర్చు పెట్టారు. ఒక 100 కోట్ల వరకు కూడా నల్గొండ లోక్సభపై ఖర్చు పెట్టారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకా అదే చెప్తా ఉంటారు. ఇక ప్రతిపక్షాలు ఓడిపోయే వాళ్ళు ఏదైనా చెప్తారు, గెలిచిన వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. ఇవన్నీ కామన్ కదా. సో కామన్ ఆరోపణలన్నీ. ఈ ఆరోపణలకు ఏముంటాయి? మొదటి నుంచి కూడా పదే చెప్తున్నారు నల్గొండ పార్లమెంటు అత్యధిక మెజార్టీ సాధించడం ఖాయమని కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ పదే చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఆ అంచనాన్ని రీచ్ అవుతారనుకుంటున్నారు? తప్పకుండా రీచ్ అవుతాం. మేము ముందు నుంచి కూడా అంచనాలు ఎందుకు ఉండేనంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం
బలంగా పెద్ద నాయకత్వం నుంచి గ్రామస్థాయి వరకు బలంగా ఉన్న నాయకత్వం. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే ఇక్కడ 3 లక్షల మెజార్టీ సాధించినాం. ఆ తర్వాత పార్టీ ఇంకా బలపడ్డది, గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఆ పరిస్థితులన్నీ మాకు అనుకూలిస్తాయి. కాబట్టి మేము ఆ మెజార్టీని, పాత మెజార్టీని నిలబెట్టుకుంటూ కొత్తగా కూడా సాధిస్తామని ధీమా మాకు అందుకే ఉంటుంది. ఇందాక మీరు అన్నట్లు కూడా 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు మీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సూర్యాపేటలో ఏ విధంగా, సూర్యాపేటలో మీకు అక్కడ చూడడం జరిగింది, మాజీ మంత్రి 10 ఏళ్ళు పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి ఉన్నారు, అతను కూడా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అక్కడ మెజార్టీ ఎలా ఉండబోతుందని? అక్కడ కూడా 30 నుంచి 40 వేల మెజార్టీ తప్పకుండా రాబోతుంది. ఎందుకంటే పోయినసారి బీజేపీ అక్కడ సంకినేని వెంకటేశ్వరరావు గారు ఆయన చీల్చిండ్రు. ఇప్పుడు ఆయన క్యాండిడేట్ కాదు కాబట్టి ఆ విధంగా కూడా ఓట్లు పోతాయి. లాస్ట్ టైం ఒటెజానయ్య గారు ఒక 13,000 తీసుకున్నారు. అది కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటే అటుపోయింది. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మాకు వస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది పార్టీకి. కాబట్టి ఆ అనుకూలత కూడా కలిసి వచ్చి తప్పకుండా మాకు 30 నుంచి 40 వేల మెజార్టీ సూర్యాపేటలో తప్పకుండా సాధిస్తాం. మనం చూస్తాం కదా, ఇంకేముంది 20 రోజులు. అంటే ఒక సూర్యాపేటలోనే 30 నుంచి 40 వేలు అంటున్నారు. అదేవిధంగా మొత్తం మిగతా మీ నియోజకవర్గాన్ని నల్గొండ అంటున్నారు. దాదాపుగా చూస్తే మొత్తం ఎంత వరకు మెజార్టీ? అంటే ఏదైనా ఇప్పుడు మాట్లాడితే ఏంటంటే అది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కాన్ఫిడెంట్ తప్పకుండా మన వాళ్ళు అందరూ చెప్పినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మేము సాధించిన మెజారిటీ అందరినీ ఎమ్మెల్యేలు కలుపుకుంటే ఏదైతుందో దానికంటే ఎంత ఉంది ఎమ్మెల్యేలు అంతా అందరికీ కలుపుకుంటే 290 ఉంది, 2,90,000 చేంజ్ ఉంది. నియర్లీ 3 అనుకోండి. అంతకంటే ఎక్కువ తప్పకుండా వస్తుంది. అదేవిధంగా మరొక నియోజకవర్గానికి విషయానికి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాస్త బిగ్ ఫైట్ కొనసాగింది. నల్గొండలో ఉన్నా కానీ భువనగిరిలోకి వచ్చేసరికి కూడా చాలా బిగ్ ఫైట్. భువనగిరిపై మీ అంచనా? భువనగిరిలో తప్పకుండా 50,000 పైచిలకు మెజార్టీతో చామల కిరణ్ సాధిస్తాడు. అక్కడ కూడా జరిగిన ఇదేంటంటే అదే ముందు బీజేపీ లేదు. బీజేపీ లేని దగ్గర, ఏదైనా పార్టీ లేని దగ్గర ఏమైందంటే అది పోటీలోకి అనూహ్యంగా వచ్చే వరకల్లా వాళ్ళు పెద్ద శక్తిగా ఎదిగిపోయినట్టు కనిపిస్తుంది. మీరు అక్కడ కూడా చూసుకుంటే నల్గొండ కంటే ఒక 5,000 6,000 ఎక్కువ మెజార్టీతోనే భువనగిరిలో అసెంబ్లీ నియోజకవర్గాలు అందరూ కూడా గెలిచారు. ఒక్క దాంట్లో కూడా బీజేపీ గెలవలేదు అక్కడ. కానీ బూర్ నర్సయ్య గారికి కరెక్టే, ఆయన ముందు ఎంపీగా పోటీ చేశారు, మంచి పేరుంది. కాబట్టి అనూహ్యంగా బీజేపీ పోటీలో అసలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో లేని దగ్గర పోటీలోకి వచ్చే వరకల్లా వాళ్ళ బలము అనూహ్యంగా పెరిగే వరకల్లా వాళ్ళు గెలిచి ఇది వస్తుంది. కానీ వాళ్ళ గెలుపు తీరాలకు చేరటం అనేది కష్టం. కాబట్టి అక్కడ బీజేపీ 2వ స్థానంలో ఉంటుంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. గెలవబోయేది చామల కిరణే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? 17 పార్లమెంటు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా మేము 10 నుంచి 14 స్థానాలు గెలుచుకోబోతున్నాం పార్లమెంట్లో. ఎందుకంటే కొన్ని నేరో మార్జిన్స్లో ఉన్నాయి. కాబట్టి 10 నుంచి 14 స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దేశ స్థాయిలో కూడా బీజేపీ అనుకున్న నెంబర్లు ఇవన్నీ తప్పు. అనూహ్యంగా మార్పులు వచ్చాయి దేశంలో కూడా, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అన్నీ. తప్పకుండా ఇండియా కూటమి ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా ఏర్పడుతుందని మా నమ్మకం. కానీ పదే బీఆర్ఎస్ నేతలు కూడా, కేసీఆర్ కూడా స్వయంగా మొదటి ప్రచారమే మీ పార్లమెంటు పరిధిలో కూడా చేయడం జరిగింది. మొత్తం కూడా కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చారో దాన్ని మోసపై కూడా అసెంబ్లీలో గెలిపించడం జరిగింది. పార్లమెంట్లో ఆ విధంగా ఉండబోదని, రైతులను కూడా ఈ విధంగా పట్టించుకోవడం లేదని పదే ప్రచారం కూడా. అది అంటే ప్రతిపక్షాలు అన్న తర్వాత వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళు ఏమీ ఉండరు. మేము నిజంగా ఏ మంచి పని చేసినా కానీ మొత్తం చేసినా వాళ్ళు ఎవ్వరూ నిజంగా కూడా వాళ్ళు ఏమీ మమ్మల్ని అప్రిషియేట్ చేయరు. కాబట్టి ఆ పరిస్థితులలో కామన్ వాళ్ళు ప్రతిపక్షం అన్న తర్వాత ఏదో విధంగా మా మీద కొట్లాడాల్సిందే. ఇట్ వాజ్ అ బిగ్ ఫైట్ ఉండింది, అయిపోయింది. రిజల్ట్స్ అన్నీ డబ్బాలో ఉన్నాయి. ఇదంతా తినబోతూ రుచులు ఎందుకు? 20 రోజుల్లో కేసీఆర్ గారు కరెక్టా, ప్రజలు మమ్మల్ని నమ్మినరా, వాళ్ళని నమ్మినరా, లేకపోతే బీజేపీ నినాదాన్ని నమ్మినరా అనేది 20 డేస్లో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వారి మీద కమెంట్ చేసి ఇప్పుడు వేస్ట్, ఎందుకంటే నో మోర్, ఎలక్షన్స్ ఆర్ ఓవర్. కానీ చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. మొత్తం ఈ పోలింగ్ కంటే ముందు గతంలో ఎప్పటి నుంచి కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ ఇప్పుడు మరి ఎక్కువ. నల్గొండ స్థానం అనేది మీరు చూస్తే పోయినసారి 6 గెలిచినా కానీ సరే, 6 అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన చాలా పరిణామాలు ఉన్నాయి ఓడిపోవడానికి. కానీ నల్గొండ స్థానం, పార్లమెంట్ స్థానం పోయినసారి మేమే గెలుచుకున్నాం. పైగా ఇప్పుడు ఇంత పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకా పార్లమెంట్ స్థానం మీద, అందుకే మాకు ఆ కాన్ఫిడెన్స్, ధీమా, ఇందాక నేను చెప్పినట్టు కార్యకర్తలు, నాయకులు, మాకున్న బలం. కాబట్టి ఇట్ వాజ్ గుడ్. నల్లేరు మీద నడికే మాకు చాలా స్మూత్గా అయిపోయింది. అదే అందుకనే చూస్తాం రాష్ట్రంలో కూడా
ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు పర్యటించినా కానీ నల్గొండలో ఎక్కడెక్కడో సభలు కానీ మీటింగ్లు కానీ ఆర్భాటాలు కానీ కనపడినటువంటి పరిస్థితి. అవును, మేము కూడా మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాము, కానీ సమయాభావం, వాళ్లకు సమయం లేదు కాబట్టి మిగిలిన నియోజకవర్గాల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా లేకుండా మనం ఇక్కడ నాయకులు మేము నెట్టుకు రాగలమని కాబట్టి మిగిలిన నియోజకవర్గాలకు సమయం కేటాయించడానికి మేము కూడా సర్దుకున్నాం. కానీ దాదాపు మీరు ఎన్నో సంవత్సరాల కల, ఎందుకంటే ప్రజలకు మీరు అందుబాటులోనే ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వీరవిధేయుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు మీ రాజకీయ ప్రస్థానం? నేను క్రియాశీలకంగా 2004 నుంచి నాగార్జున సార్ నియోజకవర్గంలో ఈ రకమైన ఎలక్షన్స్కి పనిచేయటం కానీ ఇదంతా. కానీ నేను టికెట్ ఎక్స్పెక్టేషన్ 2014లో చేద్దాం అనుకున్నా, 18లో చేద్దాం అనుకున్నా. ఎంపీ ఎలక్షన్స్ నానొద్దన్నారు, అది వేరే విషయం. సో కాబట్టి 10 ఏళ్ళ నుంచి అనుకునేది ఇప్పుడు అయిపోయి ప్రజల్లోకి వస్తున్నాం. ఎలా ఉండబోతుంది రేపు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా? ఎందుకంటే చాలా వరకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది, చాలా వరకు నమ్మకాన్ని పెట్టుకున్న, అదేవిధంగా విశ్వాసంతో కూడా ఓటు వేయాలి. ఏం చెప్తారు ప్రజలు? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే మాకున్న అడ్వాంటేజ్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వేరేలాగా ఉండేది. ఇప్పుడు మేమే అధికారంలో ఉన్నాం, నాకు ఎంపీ ఈ స్థానం మంచిగా గెలుచుకోబోతున్నాం. 2 మంత్రులు మంచి పోర్ట్ఫోలియోస్తో జిల్లాలో ఉన్నారు, మంచి నాయకత్వం ఉంది. చేయాల్సిందల్లా మంచిగా ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటే ఇచ్చిన హామీలు ముందు ఎలక్షన్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినాయి కానీ ఇప్పుడు ఇచ్చినాయి కానీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం, మంచి పేరు తెచ్చుకునేదానికి మంచి అవకాశం. కాబట్టి మంత్రులతోని, ప్రభుత్వంతోని, ఉన్న ఎమ్మెల్యేలతోని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేను ఇచ్చిన హామీలు తప్పకుండా ఈ 4-5 ఏళ్ళలో పూర్తి చేసి పార్టీని పటిష్టపరిచి తప్పకుండా ఇక్కడ నేను కూడా మంచి పేరు తెప్పించుకునేదాన్ని తప్పకుండా సఫలీకృతం. మొదటి నుంచి కూడా చాలా వరకు జిల్లాలో కానీ బయట కానీ ఒక చర్చ జరుగుతుంది, జానారెడ్డి ఇంట్లో ఒకరి ఎంపీ, ఒకరి ఎమ్మెల్యే, వారికే పదవుల వారికే అన్నట్టు కూడా కొంతమంది కూడా. దాన్ని మీరేమంటారు? నేను లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన రమేష్, లాస్ట్ టైం కుటుంబ పాలన మీద కూడా మీరు అడిగినప్పుడు, చూడండి ప్రజల్లోకి వచ్చి ఇది ఫస్ట్ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నాకే కాదు ఎవరికైనా ఇచ్చిన హక్కు, ఇంకోటి కాదా అనొచ్చు, ఎవరికైనా చేయొచ్చు, ఎవరు ఇది చేసినా చేయొచ్చు. కానీ ప్రజలు ఒకసారి వాళ్ళు న్యాయ నిర్ణేతలు మనకిస్తే మనం ఇది చేసి వాళ్ళకి డెలివరీ చేస్తాం. కుటుంబ పాలన అని ముందు మేము అన్నది కానీ కేసీఆర్ గారిని ఎవరన్నా విమర్శించింది కానీ ఏంటంటే వాళ్ళు అన్ని వ్యవస్థల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ వరకు వాళ్ళ పరిధి దాటి కూడా ఓన్లీ కుటుంబమే మిగిలిన వ్యవస్థలన్నీ నడిపి, దాని మీద మా పోరాటం ఉండే, ఈవెన్ ప్రజా సంఘాల పోరాటం ఉండే, మిగిలిన ఎవరు పోరాటం చేసింది దాని మీద వాళ్ళు మెన్షన్ చేసింది. రండి, పోటీ చేయండి, గెలవండి, అది ప్రతి ఒక్కరూ వారి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాని ప్రకారం మీరు పోవచ్చు, గెలవచ్చు, ఇది చేయొచ్చు. నేను దానికి అతీతుడిగా ప్రవర్తించినప్పుడు ఈజ్ వాట్ ప్రజల నుంచి రెవల్యూషన్ వచ్చింది అదే అనమాట. ఎప్పుడు ఎవరి కుటుంబాల్లో లేని వాళ్ళ కుటుంబంలో కొత్త కాదు, ఇక ముందు రారని కాదు, ముందు లేరని కాదు కానీ వాళ్ళు ఓన్లీ మిగిలిన వ్యవస్థల్ని మంత్రులే ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా, ఇప్పుడు హోంమంత్రి గారే ఉండే అనుకుందాం, వారికి చేతిలో పవర్ ఉండేనా, దండం లేకుంటే ఓన్లీ వీళ్ళే 4-5 పీపుల్ కంట్రోల్ చేశారు అనేదే అభియోగం. అక్కడ అందరు పోరాడింది కూడా దాని మీదనే. కాబట్టి దానికి దేర్ ఇస్ నో ఆస్కారం. దానికి ప్రజలు వచ్చి పని చేస్తామంటే దేనికైనా అది నువ్వు లీగల్గా నువ్వు పోటీ చేసి నువ్వు గెలిచి ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలు కాదన్నారు, ఎవరు కాదన్నారు, కాదనే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ మొత్తం కంట్రోల్ మనది, ఇచ్చిన హక్కు, దాని ప్రకారం మీరు పోవచ్చు, గెలవచ్చు, ఇది చేయొచ్చు. నేను దానికి అతీతుడిగా ప్రవర్తించినప్పుడు ఈజ్ వాట్ ప్రజల నుంచి రెవల్యూషన్ వచ్చింది అదే అనమాట. ఎప్పుడు ఎవరి కుటుంబాల్లో లేని వాళ్ళ కుటుంబంలో కొత్త కాదు, ఇక ముందు రారని కాదు, ముందు లేరని కాదు కానీ వాళ్ళు ఓన్లీ మిగిలిన వ్యవస్థల్ని మంత్రులే ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా, ఇప్పుడు హోంమంత్రి గారే ఉండే అనుకుందాం, వారికి చేతిలో పవర్ ఉండేనా, దండం లేకుంటే ఓన్లీ వీళ్ళే 4-5 పీపుల్ కంట్రోల్ చేశారు అనేదే అభియోగం. అక్కడ అందరు పోరాడింది కూడా దాని మీదనే. కాబట్టి దానికి దేర్ ఇస్ నో ఆస్కారం. దానికి ప్రజలు వచ్చి పని చేస్తామంటే దేనికైనా అది నువ్వు లీగల్గా నువ్వు పోటీ చేసి నువ్వు గెలిచి ప్రజలకు సేవ చేస్తాను, ప్రజలు కాదన్నారు, ఎవరు కాదన్నారు, కాదనే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ మొత్తం కంట్రోల్ మనది, కానీ దానిది కూడా మనది కంట్రోల్లో పెట్టుకొని మనం చేయటం అనేదే తప్పు, అదే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రచారం జరిగినప్పుడు కూడా పోటాపోటీగా కూడా ప్రచారం చేశారు. జగదీష్ రెడ్డి కూడా జానారెడ్డికి సవాల్ విసరడం జరిగింది. 17 సంవత్సరాలు మీరు మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నాను, ఎవరేంలో అభివృద్ధి చెందో చర్చకు సిద్ధమని జానారెడ్డికి స్వయంగా చెప్పినా కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఏం చెప్తారు మీరు? ముందుకు రాలేని తప్పు. నేను కూడా జానారెడ్డి గారిని అడిగా, నేనే చర్చలో పాల్గొనేది. చర్చల గురించి చేస్తా, కావాలంటే కేసీఆర్ గారితోనే పాల్గొని, లేకపోతే ఇంకొకరిని చర్చకు పట్టండి, నేను పంపిస్తా, గణాంకాలు ఇచ్చన్నారు. ఆ తర్వాత మేము మీటింగ్లలో ఛాలెంజ్ చేసాం, మేము ఇది చేసాం, ఫలానా చేసాం, ఈ నియోజకవర్గాల్లో ఇవి చేసాం, మీరేం చేసినారో చెప్పండి అన్నాం. మళ్ళీ వాళ్ళు కౌంటర్గా కనీసం అవును మేము ఈ జిల్లాలో ఇది చేసాం, ఎన్ని ఎకరాలకు మీరు కొత్తగా సాగునీరు ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాలకు మీరు ఎన్ని లిఫ్టులు చేసిండ్రు, ఎన్ని ఇవి అంటే మీ గణాంకాలు మీరు చెప్పండి అన్నాం. కానీ వాళ్ళు చెప్పలేదే, మేము ఇవి చేసాం అని చెప్పాము.
ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టామని చెప్పాం, డిండి మేము మొదలు పెట్టాము, ఎంత పనులు అయినాయి, తర్వాత మీరు ఎన్ని ఇయర్స్లో ఎన్ని చేసారు, ఇవన్నీ మేము క్రాస్ క్వశ్చనింగ్ చేసినాం. మళ్ళీ దానికి సమాధానం లేదు కదా. ఎలక్షన్లు అంటే ఇదేమో డిబేట్ కాదు కదా. డిబేట్ రావడం, పైగా జానారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు జానారెడ్డి గారు పోటీలో లేరు, ఆయన కూడా ఆల్మోస్ట్ తప్పుకున్నట్టు. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చొని కమాన్ నేను రా బస్తీ మీద సవాళ్ళు అంటాం, అది మంచిది కాదు కదా. చెప్పిండ్రు మీటింగ్లో, చెప్పారు ప్రతిక్రమకంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, దీస్ ఆర్ వాట్ వి డిడ్ ఫర్ నల్గొండ, మీరు రండి ఏం చెప్తారు, దాని తర్వాత ముందుకు పోదాం అన్నాం, రాలేదు కదా. సరే ఎలక్షన్స్ ఆర్ ఓవర్ కాబట్టి, ఇంకోటి ప్రజలకు తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా అంతమంది ఎమ్మెల్యేలు గెలిపించారు, ఉట్టిగా అయ్యారు కదా ఓట్లు, ఇప్పుడు కూడా అందుకే గెలిపిస్తుండ్రు. రేపు మేము డెలివరీ చేస్తే మేము కూడా చేసింది ఇలా అని చెప్తాం, కానీ ఎవరు ఎక్కువ చేసిండ్రు అని ఉట్టిగానే అన్నారు, కానీ మేము ఫలానా చేసామని ఎక్కడన్నా అన్నారు? మీరు తెచ్చింది ఎక్కువ, మేము తెచ్చింది ఎక్కువ అన్నారు, కానీ మేము ఫలానా చేసామని ప్రతి ఒక్కటి పేరుతోని ఇన్ని ఎకరాలు, ఇంత విస్తీర్ణం, ఇన్ని రోడ్లు, ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోయినాం. వాళ్ళు గాల్లో అన్నారు తప్ప గణాంకాలు చెప్పొచ్చుగా. మీకు గుర్తుంటే పోయినసారి బై ఎలక్షన్లలో నాగార్జున సాగర్ అభివృద్ధి గురించి కూడా ఛాలెంజ్ చేస్తే జానారెడ్డి గారు నామినేషన్ తర్వాత మీటింగ్లో గణాంకాలతో చెప్పారు. ఏది అందరు ఎక్కువగా చెప్పుకునే సిద్దిపేట, సిరిసిల్ల, లేకపోతే గజ్వేల్, వాటిని కూడా కంపేర్ చేస్తూ ప్రతి ఒక్కటి గణాంకాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని కూడా డిబేట్ రాలేదు. ఊరికే డిబేట్ అని ఊరికే ఇట్లా అనేయటం వేరు, కానీ రియల్ నెంబర్స్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్. అదేవిధంగా మీకు పక్క రాష్ట్రాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి ఏపీ సిచ్యువేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఏపీలో? అంటే దాని మీద మనం స్పందించకపోవడం మంచిది, కానీ అక్కడ కొంచెం గొడవలు జరిగినాయి, అవన్నీ కాకపోతే మంచిగా ఉండేది. ఓకే, ఇరు పార్టీలకు ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ ఎవరు గెలుస్తారో. 20 రోజులు ఉంది, వి విల్ సీ. ఎందుకంటే పక్క పార్టీలు అక్కడ, కానీ కాంగ్రెస్లో పుంజుకోబోతుంది. కాంగ్రెస్ ముందు లేదు కదా. షర్మిల గారు గెలవబోతున్నారు, మేము ఒక 2 స్థానాల్లో మా ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారు. రీస్టార్ట్ ఇన్ ఆంధ్ర ఫర్ కాంగ్రెస్ అనేది అవ్వబోతుంది, అది మాత్రం షూర్. కానీ తెలంగాణలో కూడా ఒక చర్చ జరుగుతుంది పదే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏదో జరగబోతుంది, బీజేపీ ఎక్కువ స్థానాలు ఇట్లా వచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కూడా కష్టమే అని కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు, వచ్చే ఎన్నికలు కూడా తప్పకుండా గెలుస్తుంది. మేము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. 15 ఆగస్టు లోపల, ఈవెన్ మేము 15 ఆగస్టు లోపల మేము రుణమాఫీ కూడా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, మళ్ళీ కూడా గెలవబోతుంది. కూల్చడం అంత ఈజీ కాదు. ముందంటే కొంచెం ఆదమర్చి ఉన్నప్పుడు, ముందు ఇట్లాంటివి జరిగినప్పుడు చేసేయగలిగినారు. బీజేపీ ప్రభుత్వం కూడా మీద ఉండబోదు అనేది నా ప్రగాఢ నమ్మకం. ముందు రోజుల్లో అలా ఉండటం కష్టం. కాంగ్రెస్ ఈ 5 సంవత్సరాలు మంచిగా పరిపాలిస్తుంది. మళ్ళీ కూడా వచ్చే ఎలక్షన్లలో మేము గెలిచేదానికే పనిచేస్తాం, దా దిశగా వెళ్తాం, గెలుస్తాం అనేది. పదే కాంగ్రెస్ మంత్రులు కానీ మీరు కానీ ప్రచారంలో కానీ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖతం అయిపోతుంది, నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా ఇలా? సరే, రాజకీయాల్లో ఈ డైలాగ్ షేరింగ్ ఈజ్ కామన్. సరే, అందరు ట్రై కూడా చేస్తారు. సరే, కాంగ్రెస్ని ఖతం చేయడానికి కూడా బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేసింది, మేము వచ్చాం. సరే, మేము కూడా రాజకీయంగా అంతే కదా, ప్రత్యర్థుల్ని ప్రజలు మమ్మల్ని ఆదరించాలి, వాళ్ళని ఆదరించొద్దు అనేది ప్రయత్నం మేము చేయడం కదా. గితం వర్డ్స్ వాడినప్పుడు కొంచెం గంభీరంగా అనిపిస్తుంది కావచ్చు, కానీ అంతే కదా. ఎవరినైనా వాళ్ళని ఉద్దేశి ప్రజల్లో మా మీద ఫేవరిజం పెంచుకోవాలని చూస్తాం, ఖతం చేస్తామంటే దాని అర్థం అదే. కాంగ్రెస్ని అభిమానించే వాళ్ళ సంఖ్య, ఆదరించే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలని చూస్తాం. తప్పకుండా ప్రజలలో ఇప్పుడు మాకు వచ్చిన ఓట్ల కంటే మొన్నము 36-38% వచ్చినట్టు, అందుకని 48, 58, 68 పోయినాం అనుకో, అంటే వాళ్ళు ఖతమైనట్టే కదా. సో కాబట్టి మేము ఆ ఇదిలోనే ఉంటాం. కాబట్టి ఖతం అంటే అర్థం అది, ఖతం చేస్తామంటే చంపుతామా పడేస్తామా. కాబట్టి వాళ్ళు ఉంటారు, కానీ ప్రజలలో ఆ పార్టీ పొద్దు అనేది మా ఖచ్చితంగా స్టేట్లో అయితే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు రఘువీర్, హోప్ఫుల్లీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.